నమస్తే. గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో జస్ట్ ప్రెస్ మీట్ ముగించుకొని వి హనుమంతరావు గారు ఆయన ప్లేస్లో ఆయన కూర్చున్నారు నా ముందు. సార్ నమస్తే. నేను చాలా సైలెంట్గా ఉన్నారు, అంటే కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు. ఎందుకు మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కాదలుచుకోలేదా? ఏ పదవులు అక్కర్లేదు అనుకున్నారా? హనుమంతరావు అనేటోడు సైలెంట్ ఉంటాడు. రాముని అంజనేయుని పని ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద దుంకే కార్యక్రమం అది. ఏడో దుంకేది నీకు చెప్పాలి. ఏడో అవసరం ఉంటే ఆడ దుంకుతా, ఏడో అన్యాయం జరిగితే ఆడికి పోతా. దట్ ఈస్ మై కల్చర్. హాజీపూర్ ఎవడైనా పోయినా, 3 అమ్మాయిల మీద రేపు జరిగితే, రైతులకు సంఖ్యలు వేస్తే ఎవడైనా పోయినా, కనుక ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతూనే ఉంటారు. న్యాయం నేను అంటున్నది ప్రభుత్వంలో మీకెందుకు భాగస్వామ్యం లేదు అని అడుగుతున్నాను. భాగస్వామ్యం తప్పనిసరిగా ఆయన చేస్తున్న దాన్ని మంచి పనికి నేను ఏదో చెప్పాను. వి కమ్ టు ది క్యాస్ట్ వైజ్, కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. రాహుల్ గాంధీ అనగానే మన వాడు ఇక్కడ మొదలు పెట్టిండు, నిన్న మీటింగ్ పెట్టిండు. ఏది రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి కులగలు చేస్తారు. దానికి ఇవాళ ఆమె ఎవరు ముఖ్యమంత్రి గారి కూతురు ఆమె ఏమంటుంది, కవిత గారు అట కాంగ్రెస్ ఏం చేయలేదంటే ఆమె తెలుసుకోవాలమ్మా. తెలుసుకొని వాడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కొట్టేసిందా లేదా? సుప్రీంకోర్టు నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నదా లేదా? కానీ మేము అదే సాధించినాం. సోనియా గాంధీకి పోయినాం, అమ్మ మా పిల్లలు రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తారు, తెలుగు తమిళ్ మలయాళంకి వెళ్ళి వస్తారు, వాళ్ళు కూడా చదవాలని ఉన్నది. కానీ మీరు అవకాశం ఇవ్వాలి. టాలెంట్ ఎవరి అబ్బ సొమ్ము కాదు, భగవంతుడు అందరికీ ఇస్తాడు అన్నప్పుడు ఏం చేయాలంటే మన్మోహన్ సింగ్ చెప్పండి అన్నాడు. మన్మోహన్ సింగ్ బిల్ పెట్టించిండు. బిల్ పాస్ అయిందా లేదా? ఇలా లక్షలాది మంది పిల్లలు. నేను అంటుంది అది కాదు సార్, మీకు పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ మీకు పదవి ఏం రాలేదని అడుగుతున్నా. పదవి వస్తుంది, నేను పార్లమెంట్ నిలబడుతున్నా. పదవి లోక్సభ నిలబడాలని ఉన్నది, ఇప్పుడు నిలబడాలని ఉన్నదా? ఖమ్మం నుంచి నిలబడాలని అనుకుంటా. నీకు లేట్ తెలిసినట్టుంది. ఎప్పుడు లాస్ట్ టైం అడిగిన ఏదో విధంగా నాకు రాలేదు లాస్ట్ టైం. ఈసారి తప్పనిసరిగా నిలబడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళే నన్ను సోనియా గాంధీ నిలబెడతారని అంటున్నారు కదా. సోనియా గాంధీ నిలబడితే నేను చెప్పిన కదా, ఆమె నిలబడితే ఇంటింటికి తిరుగుతాన్న ఎక్కువ మెజారిటీ తోటి గెలిపి. ఆమె నిలబడకపోతే అడుగుతా కదనే. అది ఆమె నిలబడకపోతే రేణుకా చౌదరికో మిగతా వాళ్ళకు ఇస్తారట కదా, మీ పేరుందా పరిశీలన? చూడండి, ఎవరికి ఇస్తారనేది నా అడిగే ధర్మత. నేను గత 10 ఏళ్ల నుంచి కూడా అక్కడ తిరుగుతున్నా. ఇంతకుముందు రాజీవ్ గాంధీ ఎంబడి కూడా తిరిగిన, స్లమ్ ఏది ట్రైబల్ ఏరియా తిరిగినా, ఫ్లడ్ ఏరియాలో తిరిగినా, ఆనాడు వెంగళరావు పిసిసి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉండే రోజులలో తిరిగిన. నాకు పరిచయాలు ఉన్నాయి. అంతే విధంగా సంజయ్ గాంధీ ఎంబడి ఆ రోజుల్లో 1974లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గా బ్లాక్ లెవెల్ మీటింగ్ కొత్తగూడెంలో పెట్టి అప్పటి నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి. మల్లు అనంతరాముడు తోటి కానీ వెంగళరావు తోటి ఈ పరిచయాలు ఉన్నాయి. దాంతో నాకు అక్కడ క్యాడర్ కూడా చాలా మంది లైక్ చేస్తారు, రమ్మంటారు. ఎందుకంటే అది హనుమంతన్న పనిచేస్తాడు అనే పేరు ఉన్నది కాబట్టి వాళ్ళు రమ్మంటున్నారు. నేను ప్రయత్నం చేస్తున్నా అంతే. ఓకే, సో టికెట్ ఇవ్వకపోయినా మీరు పనిచేస్తారు, టికెట్ ఇవ్వకపోయినా మీరు పనిచేస్తారు అంటున్నా. టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఎందుకు చెప్తున్నావు? టికెట్ ఇస్తారని చెప్పు. నువ్వు కూడా ఈడనే మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయా మిగతా ఎమ్మెల్యే అది కాదన్నా. ఎమ్మెల్యే నేను వద్దన్నా కదా, 2019లో కూడా వద్దన్నా, ఇప్పుడు కూడా వద్దన్నా. కనుక నేను పార్లమెంట్ నిలబడతాను అనేది నా ఉద్దేశం అంతే. సో మన నామినేటెడ్ అంటే రాజ్యసభలో లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీలో వాటి చూడండి, ఇది నెక్స్ట్ ఆలోచన. నేను ఇప్పుడు నిలబడి ప్రాంత ప్రజలు కోరుతున్నారు కాబట్టి ఆడ నేను రాజీవ్ గాంధీ స్టాచ్యూ 5 ఏళ్ల క్రితమే ఆడ ఎంట్రెన్స్ దగ్గర 7 లక్షలు పెట్టి చేపెట్టించిన. అప్పటి నుంచి రైతులకు సంఖ్యలు చేస్తే పోయినా వారికి ఒక్కొక్కరికి 10 మందికి ₹1,00,000 కూడా ఇచ్చిన. ఇవన్నీ నా కంట్రిబ్యూషన్ ఉన్నది. మొన్న ఫారెస్ట్ ఆఫీసర్ చంపేస్తే కూడా పోయినా. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నాకు అక్కడ బంధుత్వం ఉన్నది. నా శ్రేయభిలాషులను నా వెల్విషర్స్ ఉన్నారు, రమ్మని కోరుతున్నారు. హనుమంతన్న వస్తే ఆదిరాజు కూడా వస్తాడు, ప్రజల పక్షాన్ని ఉంటాడు అనేది వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ చేయొచ్చు కదా, ఇక్కడ సికింద్రాబాద్ కూడా ఉన్నది కదా. సికింద్రాబాద్ చేయొచ్చు అని నీ సజెషన్ ఎందుకు? నేను మొదటి నుంచి కోరుతున్నా, నీ సజెషన్ నాకు అవసరం లేదు. నేను ఏడో నిలబడాలి, 7 ఆప్తులు ఉన్నారు. ఏడో పోయి నువ్వు బాయిలో దుంకుమంటే నేను నీళ్లు చూసుకోవాలి కదా. రాళ్ళు ఉన్నాయా రప్పలు, నువ్వు దుప్పంగానే దుంకుతాను రా బాబు. ఓడి నిలబడి 4 దిక్కులో చూసి దుంకుతాడు. కనుక నాకు అక్కడ బాగున్నది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? పరిపాలన ఆల్రెడీ రావడంతో 2 డిక్లరేషన్ మొదలు పెట్టిండు. రాహుల్ గాంధీ ఆలోచన కన్యాకుమారి క్యాస్ట్ వైజ్ సెన్సస్ కూడా చేస్తా అని
అసెంబ్లీలో బిల్లు పెడుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా 2 ఏదైతే అనౌన్స్ చేశారో అవి కూడా చేస్తారని అంటున్నాడు. కాబట్టి ఆయన మొదలు పెట్టాడు. ఏమైంది 4 రోజుల్లో ఎట్లా చెప్తుంది? ఏదో కదా ఒక 6 నెలలు ఏడాది ఉన్న తర్వాత మంచిగా చేసిందా లేదా అని ఆయన మొదలు పెట్టకుండా ఏం చేసి బాగున్నదా అని ఎట్లా చెప్తారు? అపోజిషన్ పార్టీలు ఇప్పుడు కేటీఆర్ అపోజిషన్ ఏదైనా చెప్తుంది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పొద్దు. వాళ్ళు బిలో స్టాండర్డ్ మాట్లాడు. వాళ్ళ స్టాండర్డ్ కూడా ఏడాదికి వచ్చిందంటే సర్కారు ఉన్నప్పుడు ఏ ఆటోని చూడలే, ఏ బజ్జీ దుకాణం చూడలే, ఇవాళ ఆటోలో కూర్చొని తిరుగుతున్నారు. ఆటోలో मेरा किस्मत खुल गया रे पवर में सोकत कोई नहीं है मेरे ఆటో में बैठा मेरे ఆర్థిక ఆటో అని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ పవర్ లో ఉన్నప్పుడు దిగితే ఎవడు అప్రిషియేట్ చేస్తారు? పవర్ దిగినాక నువ్వు ఆటోలో కూర్చో, బజ్జీ తిను, ఫోటో దిగితే అని అనుకున్నా. బజ్జీ ఈడు ఊకే దిగలే, మా బజ్జీ పవర్ పోయిందని మా బజ్జీ దగ్గరికి వచ్చిడని వాడు అంటుడు. కనుక ప్రజలు అన్ని తెలుసు. మొదట్లెక్క లేదు. 50 ఏళ్ల క్రితం అంటే సెల్ ఫోన్ లేవు, కంప్యూటర్ లేదు, టీవీ లేవు. వీళ్ళందరికీ తెలిసిపోయింది. ఈడేపోయి నువ్వు మాట్లాడుతున్నాడు వాడు వస్తూనే ఉంటది. కనుక ఆ రోజులు వేరు. ఈనాడు ప్రజలు కూడా చాలా హుషారు అయినరు. అంటే 6 నెలల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చేసుకుందాం తొందరలోనే అంటున్నారు కదా. ఇక వాళ్ళు చెప్పుకుంటారు. ఇక చూడండి, ఏదన్నా చెప్తేనే కదా ఉంటారు కదా. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకో, ఇట్లా చాక్లెట్ ఉందిరా అంటే మన వెనకాలనే తిరుగుతూనే ఉంటాడు. ఏడిపోతే ఇట్లనే వస్తుంటాడు. ఇట్లా తెలిసిన అనుకో అని వెళ్ళిపోతూనే ఉంటాడు. అది ఇప్పుడు వాళ్ళ పని కూడా అదే ఉన్నది. చాక్లెట్ సీన్ ఉన్నది. మళ్ళీ వస్తున్నాడు, ఇక వస్తున్నాడు, ఇంకో పులి వస్తున్నాడు. పులియా పిలియా మాకేం తెలుసు? పులి వస్తే ప్రజలు పులికి ఓటేస్తారా లేకుండా మంచికి వేస్తారా అనేది. వాళ్ళు కేసీఆర్ ని నమ్ముకున్నారు. కేసీఆర్ బయటకు వస్తే మళ్ళీ ఆయనకి ఇప్పుడు మంచిదే రమ్మన్నా. కూడా సంతోషమేనా? మేము కూడా 10 ఏళ్ళు రోడ్ల మీద తిరిగినావా లేదా? ఆయన కూడా తిరగాలి. నిన్నటిదానిగా నేను హాస్పిటల్, నేను ప్రగతి భవనే లేకపోతే ఫామ్ హౌస్ అన్ను ఇవాళ తిరుగుని కష్టాలు తెలుస్తాయి. అప్పుడన్నా తెలుసుకుంటాం. అప్పుడు పవర్ రాగా నువ్వే అంటివి, నేను అననే. నరేంద్ర మోడీ ఏమన్నాడు? ఆయన అడిగిందంట, సాబ్ మేరే బేటకు సీఎం बनाए तुम्हें आपके साथ ఆయననే చెప్పే, మేము చెప్పింది కదా, మాకేం తెలుసు? నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి చెప్తున్నాడు. అది చేయలేదంటూ నాతో పంచాయతీ పెట్టుకుని ఆయన్నే చెప్పబట్టి ఇక కొత్త నినాదం కాంగ్రెస్ బీజేపీ మేము ఎట్లొక్కటైతే మా సిద్ధాంతాలు వేరు కదా. మాది సెక్యులర్ సిద్ధాంతాలు కదా, సెక్యులర్ సిద్ధాంతాలు. ఈ భారతదేశం ఏర్పడింది కూడా సెక్యులర్ దేశంగా ఏర్పడింది, మతతత్వ దేశం కాదు ఇది. వాళ్ళు మత దేశానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ లేకుండా చేద్దాం అనుకుంటారట. అరే వాడు చేసేది అడ్మిట్ వస్తాడు, మేము ఇద్దరు పెద్ద పైలు కొట్టు వస్తాడు, దెబ్బతినడా. ఆయన చెప్పుకుంటుడు మీ ఇద్దరు కలిసి ఆయన రావద్దని. ఎవరు రావద్దంటారు? వేసేవాళ్ళు ప్రజలు కదరా బాబు. ఇది కుస్తా. మంచి చేస్తే నీకేస్తారు, మేము మంచి చేయకపోతే మాకు కూడా వేయరు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుంటే పంచాయతీ లేదు కదా. నువ్వు ప్రగతి భవన్ కట్టించి ఏమన్నా కలిసినావా చెప్పు? సెక్రటరియట్ ఇంత మంచిది కానీ ఏమన్నా లోపల చూడు, సెక్రటరియట్ పోతున్నారు, ప్రగతి భవన్ పోతున్నారు. ప్రజలు పని అవుతుందా లేదా? సాటిస్ఫై. నేను సీఎంని కలిసి వచ్చింది అని ఊర్లో పోయి చెప్పు. వీడు కాదు ఒకరే పాయ్. ఇక ఇప్పుడు వస్తాడట, తిరుగుతాడట. తిరుగుమని మంచిదే కదా, ఆరోగ్యం చూసుకోమని. ఏదో వీళ్ళు చెప్పిన దెబ్బ తిరిగితే మళ్ళీ బీమార్ అయితే మళ్ళీ హనుమంతన్న చూడు మమ్మల్ని బీమార్ చేసి అదే ఎందుకురా పోయి మాకు పంచాయతీ. తిరుగుమను, ఓడొద్దన్నాడు. దేవుడి దానితో ఆరోగ్యంగా ఉండమను. తిరుగుమను. కోదండరాంకి ఎమ్మెల్సీ ఎట్లు ఇస్తారు? మా పార్టీ నాయకులు అప్లై చేస్తే, అంటే మేము ప్రతిపాదిస్తే వాళ్ళకి ఆమోదించలేదు. మరి కోదండరాం కూడా పొలిటికల్ లీడర్లే కదా, ఆయనకి ఆయన కూడా బాగా పనిచేసిండే. వంట మార్పు చేసిండు, మిలియన్ మార్పు చేసిండు. ఆయనకు అన్యాయం చేసి మేము న్యాయం చేసిండు. వాట్ ఇస్ రాంగ్? పనిచేసే వాళ్ళని మేము కూడా తీసుకుంటాం. ఎవడు బాగా తెలంగాణ గురించే కొట్టాడు, ఆయన ఇంటి గురించి కొట్టాడలేదు కదా. అందుగురించే రేవంత్ రెడ్డి గుర్తించి ఇచ్చిండు. తప్పేమున్నది? మీరేమో వాడుకుంటారు, వదిలేస్తారు. అట్లా మేము ఇచ్చినందుకు వాళ్ళకు ఉండలేకపోతున్నారు. అదే మేము అన్ని తొక్కేసి వీళ్ళు పైకి తెచ్చిందనే ఈర్ష, అది వాళ్ళు. రైట్. సో ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం మీరు అంగీకరిస్తారా? మహేందర్ రెడ్డిని పెట్టారు కదా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా, మాజీ డీజీపీ. ఆయన నియామకాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? యాక్సెప్ట్. ముఖ్యమంత్రి చెప్పినాక నేను ఆ పార్టీలో ఉండి యాక్సెప్ట్ చేసి రైట్ ఆర్ రాంగ్ అని అంటున్నారు. రైట్ చెప్పు, రాంగ్ చెప్పు. ఆయన పనితనం తర్వాత చెప్తా. మళ్ళీ నువ్వు మళ్ళీ 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత నేను ఇమీడియట్ ఈజ్ ఆఫీసర్, ఈ వాజ్ యాజ్ అ కమిషనర్, యాజ్ అ డీజీపీ. ఆయన ఎక్స్పీరియన్స్ ఏముందో చూసుకున్నాక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నువ్వు పుంగబెట్టు మాట్లాడు. పనితీరు అంటలేదు నేను. పనితీరు బాగా చేస్తాడో, గవర్నమెంట్ ఏం చెప్తా చేస్తుండొచ్చేమో కానీ
బిఫోర్ ఆయన ట్రాక్ రికార్డు కేసీఆర్ తో కలిసి పనిచేసి ఇవన్నీ అలిగేషన్స్ ఆయన మీద ఆయన వస్తున్నాయి కదా. ఒకటి నన్ను అడగడం కాదు, రేవంత్ రెడ్డిని అడుగు, నువ్వు ఏ దెక్కలో ఇచ్చినావు అని అడుగు. ఆయన ఏం చూసి ఇచ్చిండో, ఎవడో పెళ్లి చేసుకుంటాడు అమ్మాయిని, ఆ. ఎట్లా చేసుకున్నారు అంటే ఆయన అడగాలి. దానికి దీనికి ఎట్లా అదే దాని ఏంటో ఇది కూడా పొలిటికల్ పబ్లిక్ లైఫ్ పబ్లిక్ లైఫ్ లో ఆయనకి ఏది మంచిగుందో చేస్తాడు. ఆయనకు వచ్చింది అవకాశం, ఎవడొస్తాడు అవకాశం ఉపయోగించుకుంటాడా లేదా? నిన్ను అడుగుతాడా, నన్ను అడుగుతాడా? ఆయనకు మంచిగా అనిపించింది, ఈయన బాగా చేస్తాడని ఆలోచన చేసి పెట్టిండు. ఇక దాని మీద నన్ను కామెంట్ చేయంటే లేని పంచాయతీ పెడతావు ఏం సార్? ఇది ఎక్కడ పంచాయతీ? ఇప్పుడు కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటున్నారు, కానీ కేవలం మేడిగడ్డ వరకే పరిమితం అవుతున్నారు. అది రకరకాల అలిగేషన్ చూడండి. ఐఎమ్ నాట్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ ఇరిగేషన్ సబ్జెక్ట్ నాకు తెలియదు. ఆయన ఒక కమిటీ వేసిండు, కమిటీ రిపోర్ట్ ఏమొస్తుంది అనేది నాకు తెలియదు. ఏదైనా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు, ఆయన ఏది మొదలు ఫ్లై చేసిండ్రు, కింద తిరిగి ఇరిగేషన్ చూస్తుండ్రు, ఆయన అడుగు చెప్తాడు. నాకు రిపోర్టులో ఏదన్నా గలత్ వస్తే నేను ఇప్పుడు కూలిపోయింది, అది కుంగిపోయింది నిజమే. ఇవాళ ప్రజలకు నష్టం, యువనబ్బ సొమ్మని కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిన పైసలతోటి దేశానికి ఇంత ఖర్చు చేసి ఇన్ని లక్షల రూపాయలు వేస్ట్ అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. తేలుతుంది. ఏం తెలిసినాక అప్పుడు నన్ను అడిగితే చెప్తా. కానీ అది మంచిదా చెడ్డదా అనేది తర్వాత. కానీ అన్యాయం జరిగింది, ప్రజల డబ్బు అయితే పోయింది అనేది నాకు కోపం ఉంది. ఏ ఆఫీసర్లు అయితే గత ప్రభుత్వంలో పనిచేసారో వాళ్ళనే పక్కన పెట్టుకుని రివ్యూ చేస్తున్నది కరెక్ట్ కాదు కదా. క్లారిటీ ఏమొస్తుందో వేసిండు కదా కమిటీ రిపోర్ట్ తర్వాత చెప్తా, క్లారిటీ వస్తుందా లేదా అనేది అప్పుడు మాట్లాడతా. రైట్, థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్, ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి తెలంగాణ? నాకే అడ్వాంటేజ్ ఉంటుంది. మళ్ళీ ఏదో చూడు, దేవుని దగ్గర దేశమంతా నేను తిరిగి వచ్చినాక చెప్తాను. అరే తిరిగినప్పుడు చెప్తాను నేను ఏదైనా ఉంటే అన్వాంటెడ్ చెప్పను. నేను మహారాష్ట్ర పోయి వచ్చినాక అడుగు చెప్తా, యూపీ పోయి వచ్చినాక అడుగు చెప్తా. ఇప్పుడు వచ్చి ఇంట్లో కూర్చొని నేను ఆడిపోయి వచ్చి నేను అట్లా చెప్పాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ విహెచ్ గారు. ఇది వి హనుమంతరావు గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.